ఒక దెబ్బకి 2 పిట్టలు అంటాం చూడండి. ఒక టిప్పుకి 2 టిప్పులు కలిసొస్తాయి. అదేమిటో వినేయండి మరి. ఇంట్లో ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ ఎక్కువైపోయి పడేస్తున్నారా? ఇక మీదట అలా చేయకండి. ఆ టిప్ ఏంటో వినేయండి మరి. వంటకి సంబంధిత నిత్యావసరాల సరుకులు, రోజు వాడే పసుపు, ఉప్పు, కారం నుండి అప్పుడప్పుడు వాడే కొన్ని పప్పులు తెచ్చుకొని ఇలా డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు వాడే కొన్ని పప్పులు ఎప్పుడో కానీ బయటికి తీసి చూడము. అలా చూసేసరికల్లా ఆ పప్పు కాస్త పురుగు పట్టి డబ్బా మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయి బయట నుండి చూడడానికి కూడా డబ్బా ఏమాత్రం బాగోదు. అలానే పసుపు, ఉప్పు, కారం కూడా అవి అయిపోయేటప్పటికంతా డబ్బా లోపల మొత్తం అంటుకపోయి ఉంటుంది. మళ్ళీ ఫిల్ చేయాలంటే క్లీన్ చేసి ఫిల్ చేయాలి. అలా మాటికి డబ్బాలు క్లీన్ చేయకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే యూజ్ చేయండి. పాలిథిన్ కవర్స్ని పప్పులు, ఉప్పులు వేసే డబ్బాల్లో వేసి అందులో గనక మనం పప్పులు కానీ ఉప్పులు కానీ వేసి పెట్టుకున్నట్లయితే డబ్బా మొత్తం ఎప్పటికీ నీట్గా ఉంటుంది బయట నుండి చూడడానికి. ఒకవేళ ఏదైనా పప్పు పురుగు పట్టినట్టయితే కవర్లో నుండి ఈజీగా బయటికి తీసేసుకొని క్లీన్ చేసేసి కవర్ కాస్త దులిపేసుకొని అదే కవర్ అయినా లేదా కొత్త కవర్ అయినా యూజ్ చేసేసి అందులో మళ్ళీ పప్పు ఫిల్ చేసేసి పెట్టేసేయచ్చు. ఈ టిప్ ముఖ్యంగా జర్నీస్కి ఉపయోగపడుతుందండి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కానీ డబ్బాల్లో కారం పొడులు ఎక్కువగా తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనం ఇలా కవర్లో వేసి డబ్బాలో తీసుకొని వెళ్తే పొడి కాస్త అయిపోయినప్పటికీ కవర్ పడేస్తే డబ్బా మొత్తం చాలా నీట్గా ఉంటుంది. జర్నీల్లో డబ్బాలు క్లీన్ చేయడం అంటే చాలా కష్టం కదండి. పప్పులు, ఉప్పులే కాదండి, పొడులు కూడా కారం పొడి కానీ పుట్నాల పొడి కానీ స్టోర్ చేసుకోవచ్చు కవర్లో పెట్టేసి డబ్బాలో. నేనైతే ఇలా శనగపప్పు కవర్లో వేసేసి డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నానండి. డబ్బా చూడండి ఎంత నీట్గా ఉందో. లోపల వైపు నుండి కూడా బయట కాస్త దుమ్ము పట్టినట్టయితే క్లాత్తో కాస్త తుడుచుకున్నట్టయితే చాలా నీట్గా ఉంటాయండి డబ్బాలన్నీ. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అని కామెంట్ చేయొచ్చండి, కానీ కొన్ని రోజుల తర్వాత నేనైతే గ్లాస్లోకి చేంజ్ అవుతాను. ఈ టిప్తో ప్లాస్టిక్ కవర్స్ బయట పడేయరు, ప్లస్ వంటగదిలో డబ్బాలు కూడా నీట్గా ఉంటాయి. ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.